తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగపురుషుడు కామెడి సామినేని రామారావు గారు. ఒకప్పుడు ఎంతో బలహీనంగా ఉన్నటువంటి గ్రామంలో, ఈ ప్రాంతంలో ఎర్రజెండా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కేసులు వచ్చినా, కష్టాలు వచ్చినా తక్కువ నిలబడటంలో, ధీరోదాత్తంగా శత్రువులతో పోరాటంలో కామెడి రామారావు గారు ఎంతో దృఢదీక్షని ప్రదర్శించాడు. అట్లాంటి నాయకుడు మళ్ళీ మనం అభివృద్ధి చేయడం చాలా కష్టం. ఈ మరణం అనేది ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి కాదు, రాష్ట్రంలో ఒక లోటు. ఇట్లాంటి మంచి కమ్యూనిస్టులు చనిపోవడం అనేది, దారుణంగా చంపబడటం అనేది. రామారావు గారు మన ప్రాంతంలోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవశాలి. అక్కడ రాష్ట్ర ఉద్యమంలో గాని, ఇక్కడ జిల్లా ఉద్యమంలో గాని, డివిజన్ లో మొదట నేను డివిజన్ పార్టీ సెక్రటరీ అయిన తర్వాత రామారావు గారు కూడా అదే స్థానంలో డివిజన్ పార్టీ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన పనిచేసిన కాలంలో ఇక్కడ కానీ ఎక్కడ కూడా వెంట్రుకు వాసంత మచ్చలేని ఒక్క ఆరోపణ కూడా లేకుండా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు కామెడి రామారావు గారు. ఆ విధంగా అజాత శత్రువుగా ఉన్నటువంటి నాయకుడు మరి చనిపోవడానికి, దారుణంగా చంపబోవడానికి కారణాలు ఏమిటి అని పరిశీలిస్తే పూర్తిగా రాజకీయ హత్య. రాజకీయంగా ఎర్రజెండా ఎదగడం ఇష్టం లేనటువంటి దుర్మార్గులు ఒక నాయకుడిని చంపడం ద్వారా ఎర్రజెండాని అదుపు చేయాలని, కట్టడి చేయాలని ఈ దారుణాన్ని కొడిగట్టారు. కానీ ఒకటి మాత్రం ఈ సభలో నేను చెప్పదలుచుకున్నాను. రామారావు గారు చంపబడటం అనేది ఎర్రజెండా చరిత్రలో ఇది కొత్త కాదు. ఇలాంటి డివిజన్ లో గాని, ఖమ్మం జిల్లాలో గాని, లేక మొత్తం రాష్ట్రంలో, ప్రపంచంలో ఎంతో మంది ఎర్రజెండా ఎదుగుదలని చూడలేక, ఓరవలేక దాన్ని నాశనం చేయాలని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల దాకా ప్రపంచ ఆధిపత్యం సాధించాలని కోరుకున్న హిట్లర్ లాంటి మహానియంతల దాకా కమ్యూనిస్టులను ఎర్రజెండా నాశనం చేయాలని ప్రయత్నం చేసిన చరిత్ర ఉంది. కానీ ఆ చరిత్ర పరిశీలిస్తే కమ్యూనిస్ట్ నాయకులు కొంతమందిని చంపబడవచ్చు, కమ్యూనిస్ట్ ఉద్యమం అక్కడక్కడ కొద్దిగా బలహీనపడ్డట్టుగా కనపడవచ్చు. కానీ అంతిమంగా ఎర్రజెండా జోలికి వచ్చిన ప్రతి ఒక్కడు మట్టిలో వెలిసిపోయాడు. ఆ రకమైనటువంటి చరిత్ర మనం గుర్తు చేసుకోవాలి. ఎర్రజెండా నాశనం చేయాలనుకున్న మహానాయకులే మట్టిలో కలిసినటువంటి చరిత్రలో రామారావు గారి జోలికి వచ్చిన వాళ్ళు బాగుపడతారని గాని, వాళ్ళు భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటారని గాని, వాళ్ళు క్షేమంగా ఉంటారని గాని చెప్పడానికి లేదు. ఇందాకే చెప్పినట్టుగా ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు. ఆ రకమైనటువంటి వైఖరితో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్యూనిస్ట్ ఉద్యమం తాత్కాలికంగా ఇప్పుడు బలహీనంగా కనపడవచ్చు. కానీ ఈ రోజున కమ్యూనిస్ట్ ఉద్యమం తప్ప ఈ దేశానికి, ప్రపంచానికి మరొక భవిష్యత్తు లేదు. పెట్టుబడిదారు విధానం నాశనం అవుతోంది, సంక్షోభాల పాలవుతోంది. ప్రజలకు వచ్చిన ఏ ఒక్క సమస్యని పరిష్కరించే సైద్ధాంతిక స్పష్టత గాని, విధానపరమైన ఆలోచన గాని మిగతా పార్టీలకు లేదు, మిగతా సిద్ధాంతాలకు లేదు. అట్లాంటి స్పష్టత కేవలం ఎర్రజెండాకు, మార్క్సిజం లెనినిజంకు మాత్రమే ఉంది. తాత్కాలికంగా కొన్ని భ్రమంతోటో, పాలకులు చెప్పే కొన్ని ఆశలతోటో ప్రజలు తప్పుదారి పట్టవచ్చు. కానీ దానికి నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, ఇక భారతదేశంలో మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నియంతృత్వం, మతోన్మాదం, అది ప్రస్తుతం ప్రజలకి ఏవగింపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కానీ చూస్తే తప్పకుండా అట్లాంటి భవిష్యత్తు ఎర్రజెండా పార్టీకి ఉన్నది. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనం వెంటనే ఫ్యూనరల్ అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేయాల్సిన సందర్భం. కాబట్టి రామారావు గారి పట్ల అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. రామారావు గారు చనిపోయినంత మాత్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళడు. ప్రజా ఉద్యమాల కోసం, ప్రజల కోసం పనిచేసిన నాయకులందరూ చనిపోయినా సరే ప్రజల్లోనే ఉంటారు. ప్రజల్లోనే ఉన్నట్టు కనపడిన దొంగ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నా, జీవించున్నా సరే వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. అందుకే మనం అంటాం అమరజీవులు అంటాం. అమరజీవులు అంటే వాళ్ళు చనిపోయినా సరే జీవించే ఉంటారని అర్థం. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు రామారావు గారు మనలోనే ఉన్నాడు, మన మనసులోనే ఉన్నాడని భావించాలి. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా ఈ జెండాని నాశనం చేయాలని కలలు కన్నటువంటి ఈ గ్రామ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా వెనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆశలు నెరవేరకూడదు. ఖచ్చితంగా పాతల పాడంటే ఎర్రజెండా కంచి కోటగా ముందుకు సాగుతుంది. ఆ విశ్వాసం మీరందరూ కూడా ఆ పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ
రామారావు గారు నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు, నీ అంటే బాగా ఇష్టపడేవాడు. ఆయన మృదు స్వభావము, ఆయన వ్యవహరించే తీరు గాని, మాట్లాడే తీరు గాని, మంచితనం గాని నన్ను ఎంతో ఆకర్షించినాయి. అట్లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. మా ఇంట్లో సొంత మనిషిలాగా భావించేవాడిని. అట్లాంటి నాయకుడు చనిపోవడం వ్యక్తిగతంగా నాకు కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి రామారావు గారికి నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకంగా విప్లవ జోహార్ తెలియజేస్తూ, వారి భార్యా పిల్లలు చాలా బాధలో ఉన్నారు. వారి కష్టం నుంచి బయటపడే దానికోసం గుండె నిబ్బరం వహించాలని, తగిన సమయంలో తగిన విషయాలు మన ముందుకు తీసుకువచ్చని చెప్పి వారికి చెప్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు పెట్టారా. నమస్కారం. జోహార్ కామ్రేడ్ రామారావు గారు.